తాజాగా బిఆర్ నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన క్లియర్గా చెప్పారు, ఎవరైతే ఇప్పుడు మీరు చూపిస్తున్నారో ఆ మహిళ గారితో, ఆ కుటుంబంతో మాకు 30 సంవత్సరాల నుంచి సత్సంబంధాలు ఉన్నాయి. అంతేకాకుండా వీడియోలో కొన్ని చోట్ల ఫేక్ వీడియో, అంటే వీడియోని లెంత్ కట్ చేయడం కానీ, లేకపోతే స్లో మోషన్ పెట్టడం కానీ ఇలాంటివి చేసి అక్కడ ఆ వీడియో ఎక్కడ చూసినా కూడా ఎక్కడైనా మీకు అసభ్యకరమైనటువంటిది ఎక్కడైనా మీకు కనిపించిందా అని చెప్పడంతో పాటు ఆ వీడియోని ఎవరైతే పబ్లిసిటీ చేశారో వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి గారికి తనదైన స్టైల్లో ఒక అద్భుతమైనటువంటి వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ పేటీఎం కూలోళ్ళకి ఆయన చెప్పాడు, ఇంకా ఈరోజు నుంచి రెడీగా ఉన్నానా, రోజు 2-3 లిఫ్ట్ చేయడానికి పోలీసులు కూడా రెడీగా ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఎక్కడైనా కానీ, అంటే ఎడిట్ చేసిన సన్నాసులు సరిగ్గా ఎడిట్ చేస్తే బాగుండేది. సరే, ఆయన మామూలుగా ఎవరైనా అయితే అది నా వీడియో కాదు, నాకు అసలు సంబంధం లేదంటారు. కానీ ఆయన క్లియర్ కట్గా చెప్పాడు, అక్కడ మా కుటుంబంలో ఉన్నటువంటి ఒక పరిచయం ఉన్నటువంటి మా కుటుంబంతో సత్సంబంధాలు అన్నటువంటి ఫ్యామిలీ అది. సో మాకు 30 ఏళ్ళుగా వాళ్ళతో అనుబంధాలు ఉన్నాయి అని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పడంతో పాటు ఆయన అసలు ఏం మాట్లాడారో ఒకసారి మీరు వీడియో చూడండి. వీడియో చూసే ముందు మీరు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏం వీడియోలు పెడతాడండి ఆయన? ఇప్పుడు ఏదైతే వీడియోలు పెట్టాడో వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మోర్ దెన్ 30 years నుంచి మాకు ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయి. వాళ్ళ ఇంటికి మేము పోతాం, మా ఇంటికి వాళ్ళు వస్తారు. అంత మాత్రాన అసలు కొన్ని చోట్ల వీడియో మార్పింగ్ చేయడం జరిగింది. ఆ చేసే గాడిదలు సరిగా కూడా చేయలే. మళ్ళా నేను ఎన్నిసార్లు చూసినా అందులో నాకేం తప్పు కనిపించలే. సో ఇవన్నీ చీప్ పాలిటిక్స్ ఆడి నా మీద బురద జల్తానంటే నేను భయపడేటోడిని కాదు. నేను నీలాగా రిజైన్ చేయమంటే చేసేవాడిని కూడా కాదు. ఇవన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా నేను ఇమీడియట్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా 6 గంటలో ఎఫ్ఐఆర్ కూడా వస్తుంది. దీన్ని నేను హై లెవెల్కి తీసుకెళ్తాను. వీళ్ళ సంగతి ఏదో తేలుస్తాను. నేను మాత్రం భయపడేదే ప్రశ్నే లేదు. కొన్ని అయితే మా ఇదివరకు అందులో ఉన్నటువంటి కొన్ని ఫోటోలు అయితే నేను 20-25 ఏళ్ల కింద దిగిన ఫోటోలు అవి. ఆ ఫోటోలు ఈ ఫోటోలు మిక్స్ చేసి దానికి ఒక మ్యూజిక్ పెట్టి, ఈ సన్యాసులకు ఏం పని లేదా? నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే నేను మీడియాలో ఉన్నా, నీకు చుక్కలు చూపిస్తాను. నీకు కానీ సుబ్బారెడ్డికి కానీ. కరుణాకర్ రెడ్డి, నువ్వు మద్రాసులో పోయి ఏమేం చేసావో నాకు తెలుసు. వైవి సుబ్బారెడ్డి ఏమేం చేసావో నాకు తెలుసు. అవన్నీ బయట పెట్టమంటారా? ఇవన్నీ చీప్ పాలిటిక్స్ నా దగ్గర జరగదు. అర్థమైందా? నేను హైదరాబాద్ నడిబొడ్డున నేను ఉండి వ్యాపారం చేస్తున్నా. నేను ఎవరికి భయపడేవాడిని కాదు. ఈ చీప్ పాలిటిక్స్ దీనివల్ల ఎవరికి నష్టం? సమాజానికి ఏమన్నా ఉందా? నేనేమన్నా తప్పు పని చేశానా? ఏమున్నాయి ఆ వీడియోలో చూడండి మీరు. అందులో ఏం తప్పు ఉంది? ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండరా? కలవరా? పోరా? రారా? నాది 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఫోటోలు పెట్టి మార్పింగ్ చేస్తారు. ఇవన్నీ నా దగ్గర నడవదు. నేను చెప్తున్నాను, నేను లీగల్గా ఫైట్ చేస్తాను. దేనికైనా సిద్ధంగా ఉన్నాను. ఏం అబ్జెక్షన్ ఉంది? నేను మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి మీరు ఏం అబ్జెక్షన్ ఉంది? వెళ్తాము, మీ ఫ్రెండ్స్ మీ ఇంటికి వస్తాం, పోతాం, వెళ్ళేటప్పుడు హాయ్ బాయ్ చెప్పుకుంటాము. ఏముంది దాంట్లో? 30 ఏళ్ల నుంచి, ఇప్పుడు కాదు 32 ఏళ్ళ నుంచి పరిచయాలు ఉన్నాయి మాకు. ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయి. అదేం తప్పు ఉంది అంటున్నా దాంట్లో. వల్గారిటీ ఏముంది? ఇవన్నీ చేసి బిఆర్ నాయుడుది కాదు. బిఆర్ నాయుడుది నీకు వచ్చేది ఏంది? నీకేం లాభం వస్తుంది? ఇప్పటి నుంచి కాదు కదా, డే 1 నుంచి నువ్వు అదే పాట పాడతావు. ఎవరున్నారు? చేసినోడే వాడికి తెలవాలా? వాడికే తెలవాలి. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, చూస్తారు. అది కూడా నేను వీడియో మొత్తం మార్పింగ్ చేశానని నేను అంటలేను. 1 or 2 ప్లేసెస్లో మార్పింగ్ జరిగింది. చూసారు కదా, నేను నిన్న కూడా చెప్పింది ఏంటంటే, ఆయన షిరిడి సాయిబాబా ఎయిర్పోర్ట్ అనేది అక్కడ షిరిడీలో ఎయిర్పోర్ట్ చూపించారు. అంత ఎయిర్పోర్టు అసలు కేవలం 2-3 ఉంటుందా? ఎప్పుడో 20 ఏళ్ల కింద తీసినటువంటి ఫొటోస్ అవన్నీ క్లియర్గా కూడా చెప్పారు.
అంతేకాకుండా అసలు అవి నాకు తెలిసి కాపీ పేస్ట్ కంటెంట్లో తీసుకొచ్చి పెట్టింది అనేది క్లియర్గా కనిపిస్తుంది. అంతేకాకుండా కొన్ని వీడియోస్లో ఏఐ క్లిప్స్ని యాడ్ చేశారనేది కూడా అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అంటే నేను అనుకోవటం ఏంటంటే హక్ చేసుకునేదాన్ని ఏఐ పిక్గా వాళ్ళు క్రియేట్ చేసి ఉంటారు. సో ఆయన అక్కడికి వచ్చి పలకరించినంత వరకు ఓకే, ఆ తర్వాత ఆ హక్ చేసుకునే బిట్ వరకు ఏ జనరేషన్ చేశారనేది అక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి ఒక మాట. అండ్ రెండవది ఆయన రావటం పోవటం ఇవన్నీ నార్మల్గానే తీసుకున్నారు. సో ఇక్కడ చాలా ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు పోలీసులు ఈ కోర్టులో ఇప్పుడు ఏదైతే ఉందో ఈ గోల్డ్ కోర్టులోకి వెళ్ళింది. ఇప్పుడు అంతవరకు బాగానే ఉంది, కానీ ఆయన ఇప్పుడు ఏమంటున్నారంటే భూమన కరుణాకర్ రెడ్డి చెన్నైలో నువ్వేం చేసావు, నీ బతికేంది, నువ్వు చెన్నైలో హమాలీలు చేసుకుంటూ బతికేవాడివి, ఇలా ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించావు. అట్లాగే వైవి సుబ్బారెడ్డి వాస్తవానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఈ కల్తీని ఈ వ్యవహారంలో ఇంతటితో వదిలేయమని భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, బిఆర్ నాయుడు గారికి ఆయనకి సన్నిహితుల ద్వారా చెప్పించుకుంటున్నాడు. ఇది వాస్తవ విషయం. ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ లాగితే బరస్ట్ అయిపోతాం అనేటువంటిది. సరే ఇప్పుడున్న పరిస్థితిలో ఆయనదే ఉంది. ఇప్పుడు వదిలేస్తే కదిలిచ్చి వదిలేస్తే తప్పు చేసిన వాళ్ళకి ఎక్కడైనా కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఆయన దానికి ఎటువంటి సముఖంగా కానీ ఎటువంటి లాలూచి రాకపోవడంతో ఇలాంటి ఏఐ వీడియోస్ వదిలి ఏదో బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నారు. మామూలుగా ఎవరైనా బయటకు వస్తే మన అంబటి రాంబాబులు అంటాడైతే ఆ వీడియో నాది కాదు, హస్కీ వాయిస్తో నేను మాట్లాడలేదు, అది వీడియో మార్పింగ్ అంటాడు. లేకపోతే ఇంకా ఎవరైనా చెప్తే అవన్నీ ఏఐ వీడియోస్ అంటారు. కానీ నేను క్లియర్గా చెప్పారు, మాకు 30 ఏళ్ళ నుంచి ఆ కుటుంబంతో సత్సంబంధాలు ఉన్నాయి, మేము మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని కూడా ఆయన క్లియర్గా చెప్పేశారు. అయితే ఇక్కడ అనవసరమైనటువంటి ఒక మహిళని బయటికి లాగటం అనేది నిజంగా చాలా దారుణమైనటువంటి విషయం. వైఎస్ఆర్సీపీ వాళ్ళు పదవి కోసం రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని, రాజశేఖర రెడ్డి బాబాయ్ కూతుర్ని, తమ్ముడు కూతుర్ని, అంటే జగన్మోహన్ రెడ్డి బాబాయ్ కూతుర్ని, వీళ్ళని కూడా సొంత రాజశేఖర రెడ్డి భార్యని కూడా అవమానపరిచినటువంటి నీచమైనటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు ఇలాంటి ఏఐ వీడియోస్ని జనరేట్ చేసే సోషల్ మీడియాలో వదలకపోవటం, అంటే సర్క్యులేట్ చేయకపోవటం అంటే ఆశ్చర్యపోవాలి. కానీ ఇలా వదలటం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీకి వెన్నతో పెట్టినటువంటి విద్య. ఏది ఏమైనా బిఆర్ నాయుడు గారు ఇప్పుడు ఇచ్చినటువంటి క్లారిఫికేషన్తో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇంకా రానున్న రోజుల్లో దాని మీద భర్జన చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా చాలా ముఖ్యమైన విషయం ఏదో మా పార్టీ ఏదో పెద్ద స్వచ్ఛందమైనటువంటి పార్టీ, మన పార్టీలో రంకులు బొంకులు లేని పార్టీ లాగా తెగ మురుగుతున్నారు. ఒరే మన పార్టీ అంతా కూడా వైసీపీ కాస్త వై కామాగా పెట్టుకోవాల్సిన పార్టీరా. మన పార్టీ చరిత్ర అలాంటిది, మన పార్టీ దరిద్రం అలాంటిది. మనకు కూడా సిగ్గు లేకుండా మాట్లాడటం అనేది మనం ఆలోచన చేసుకోవాలి. సో మొత్తం మీద ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏదో కాస్త సంతృప్తి పొందినటువంటి వాళ్ళు, వీడియోలు అప్లోడ్ చేసి డిలీట్ చేసిన వాళ్ళు మొత్తం డేటాని పోలీసులు కలెక్ట్ చేస్తున్నారు. ఇక రేపటి నుంచి మా వైసీపీ వాళ్ళందరినీ కూడా ఒక్కొక్క నెత్తుతూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారో, వైసీపీ నాయకులు ఏం మాట్లాడతారో చూడాలి. అయితే తాజాగా వైసీపీ నాయకులకి అట్టో సిగ్గులేదు కదని చెప్పి ఏదో ఒక వీడియో వదిలితే దానికి మీరు కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ ముసుగేసుకున్న వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ ఎందుకు ఆ చెత్త వీడియోలు వదులుతున్నారు? మీకన్నా సిగ్గుండొద్దా?